సరదాగా నేను గ్రూప్ లో ఉండి మాట్లాడుకుంటుంటే నాకైతే ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్ లో వీబ్యాచ్ ఉందమ్మా. నేను చూడంగానే షాక్ అయ్యా. సో దాని తర్వాత గ్రూప్ లోపల పిలిచా. నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడండి. రిక్వెస్ట్ పెట్టినప్పుడు వీబ్యాచ్ ఉంది, గ్రూప్ లోపల రాగానే అసలు వీబ్యాచ్ కాదు కదా, అసలు ఏం లేదమ్మా. అకౌంట్ ప్రొఫైల్ చూస్తే మొత్తం బాట్ అకౌంటే ఉంది. అండ్ దాంతో పాటు చూసుకున్నారు కదా, ఇక్కడ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేమో. నేను ఇంత షాక్ లో ఉన్నా. అదేంటి వీబ్యాచ్ కనబడింది, ఇక్కడ చూస్తే అసలు ఏం లేదని చెప్పి. సో అప్పుడైతే ఒక టైటిల్ వేసాడమో, 10 years ఓల్డ్ టైటిల్ అంటామో. సరే 10 years ఓల్డ్ టైటిల్ బాగానే వేసాడు కదా. సో ఇప్పుడు ఎమోట్స్ వేస్తాడు చూడండి బ్రో. దీంట్లో అయితే నాకు నిజంగా మైండ్ పోయిందేమో. నేను తెలుసుకోవాలని చెప్పి బ్రోక్ అయితే అడిగా. బ్రో ఒక వీడియో చేస్తున్నా, అసలు ఇలా ఎలా చేస్తామని చెప్తే అదేదో గూగుల్ లోపలికి వెళ్ళి ఏవో కోడ్స్ అంటామో అలాంటివో చేయమని చెప్పాడు. బట్ ఏంటంటే మీరు ఎవరు కూడా అలాంటివి చేయకండి, ఎందుకంటే మెయిన్ అకౌంట్స్ లాగా చేస్తే అకౌంట్ దొబ్బేసే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు చేయకపోవడమే మంచిది. అండ్ బట్ నాకైతే ఒకటే రిగ్రెట్ మో, అన్ని ఇయర్స్ గా గేమ్ ఆడుతున్నాం, అసలు ఇలాంటి టైటిల్స్ కానీ అరల్స్ ఎంత కలెక్షన్ కానీ మనం అకౌంట్స్ లో చూడలేం. కానీ బ్రో చూసారా, సింపుల్ గా ఒక ఏదో కోడ్ యూజ్ చేసుకుని మొత్తం A to Z కలెక్షన్స్ అంతా తీసుకొని వచ్చాడు. సో అసలు ఈ బ్రో పైన మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.